హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో ఎస్ఎస్సి అఫీషియల్ డేట్స్ అనేవి మనకు వచ్చేసినాయి అనమాట. వెబ్సైట్లో డైరెక్ట్గా వచ్చిన డేట్స్ ఇవి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ సిబిటి 1 డేట్స్ ఇవి. సో ఇక్కడ 5th జూన్ నుంచి మనకి 23rd జూన్ వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి అనమాట. సో టోటల్గా ఈ 5th జూన్ నుంచి 23rd జూన్లో 15 డేస్ అనేది ఎగ్జామ్స్ జరుగుతుంది. సో ఇక్కడ డేస్కి అనేది గ్యాప్ మనకి ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇందులో ఓన్లీ 15 డేసే మనకు ఎగ్జామ్ జరుగుతుంది. సో 1 డేకి 3 షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. సో 1 డేకి 3 షిఫ్ట్స్, టోటల్ 15 డేస్ ఎగ్జామ్ జరుగుతాయంటే మనకి 45 షిఫ్ట్స్లో ఎగ్జామ్ జరుగుతుంది ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్. అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరి అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ డేటు, ఇవి ఎగ్జామ్ డేట్ అనేది రిలీజ్ చేయలేదు. ఇది ఎప్పుడు ఉంటుందంటే మనకి జూన్ మంత్ ఎండ్, సో జూన్ లాస్ట్లో లేదంటే జూలై స్టార్టింగ్లోనే ఉంటుంది. సో ఇవి కొన్ని షిఫ్ట్స్ తక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ తక్కువ, మనకి వేకెన్సీ కూడా తక్కువ, కాబట్టి కొన్ని షిఫ్ట్స్ తక్కువ ఉంటాయి. ఇవి 100% అనేది మనకి ఇది పోస్ట్ పోన్ అవ్వదు. మనకి ఇది 24th జూలై లోపే కంప్లీట్ చేయాలి. ఎందుకంటే 24th జూలై అనేది ఎస్ఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. సో 24th జూలై ఎస్ఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ కాబట్టి ఇవి ఎప్పుడు కంప్లీట్ చేస్తారంటే ఒక 2-3 డేస్ ముందే. అంటే కుదిరినంత వరకు వీళ్ళు ఏం చేస్తారు, 20 అలా కంప్లీట్ చేయడానికి చూస్తారు. సో 20th జూలై అలా కంప్లీట్ చేయడానికి చూస్తారు. సో 20 డేస్ అనేది మోర్ దెన్ ఎనఫ్, వీటికి సరిపోతుంది అనమాట చాలా వరకు. సో జూలై ఫస్ట్ వీక్లోనే మీకు స్టార్ట్ అయిపోయి జూలై 20 లోపు మ్యాక్సిమం ఎండ్ అయిపోతుంది. సో ఒకవేళ గ్యాప్ తక్కువ ఇచ్చారంటే మాత్రం జూన్ మంత్ ఎండ్లో ఉంటుంది. మినిమం అనేది మీకు ఒక 3-7 డేస్ అనేది గ్రాడ్యుయేషన్కి అండర్ గ్రాడ్యుయేషన్కి అనేది బ్రేక్ ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు మరి గ్రూప్ డి ఎగ్జామ్స్. సో గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేది మనకి ఇక్కడ మంత్ అయిపోతుంది కదా, జూన్ జూలైలో మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేట్ ఉంటుంది. తర్వాత మనకి క్యాలెండర్లో ఖాళీ లేదు. సో ఇవి ఏమవుతున్నాయంటే అఫీషియల్గా పోస్ట్ పోన్ అయిపోయినట్టే. ఇప్పుడు నవంబర్ టు డిసెంబర్లో ఎగ్జామ్ జరగచ్చు. ఇక్కడ జూలై 24 నుంచి మనకి అక్టోబర్ 31 వరకు అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్సేగా మనకు ఉన్నాయి. సో అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్యాలెండర్లో ఖాళీ లేదు మనకి ఇక్కడ గ్రూప్ డి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంటే. సో ఇక్కడ ఏమవుతుందంటే, సో ఈ అక్టోబర్ 31 అయిపోయిన తర్వాతే మనకి గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది సిబిటి 1 ఉంటుంది. మనకి లెవెల్ 1 లెవెల్ 2 అలా ఏమి ఉండదు కాబట్టి, సో ఇవి డైరెక్ట్గా ఒక ఎగ్జామ్ క్లియర్ చేయడం, తర్వాత ఈవెంట్స్ తనతో అయిపోతుంది అనమాట. సో మీకు ఎన్టీపీసీ సిబిటి 2 క్లియర్ అయ్యే టైంకి ఇది కూడా అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో.